నమస్తే అండి. జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంప అక్కడ ఉంటారు సార్. ఆయన నెంబరు కొన్ని రోజులు ఆయన నెంబర్ మాత్రమే డిస్ప్లే మీద ఇస్తాను. నా నెంబర్ సుమారు మీ అందరికీ తెలుసు. ఒకవేళ ఏమైనా డీప్ డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్లో మాత్రమే నాకు మెసేజ్ పెట్టండి. నాకు వాట్సాప్ ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు దయచేసి. నాకు రెస్ట్ కావాలి సార్. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి, వెంటనే రిప్లై ఇస్తాను సార్. చాలా వస్తున్నాయి మెసేజ్లు, రిప్లై ఇస్తున్నాను. ఒకవేళ మీరు ఫోన్లో మాట్లాడాలన్నా అమౌంట్ గురించి, అడ్వాన్స్ల గురించి రమేష్ గారికి ఫోన్ చేయండి సార్. ఈరోజు 8వ తారీఖు సార్, డిసెంబర్ నెల, డిసెంబర్ 8, 2025 సార్. టైం వచ్చి సుమారు 1:30 అయింది సార్. వాచ్ తేలది. మన గ్రూపులో పెట్టాను 2011 వోక్స్ వ్యాగన్ వెంటో TDI డీజిల్ వెహికల్ హైలైన్స్ 92-93 కిలోమీటర్ తిరిగింది సార్. ఒరిజినల్ రీడింగు. ఒక ఇంట్లోనే సెకండ్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో సెకండ్ ఓనర్ సార్. ఒక ఇంట్లోనే వేరే స్టేట్ వెళ్ళిపోవడం వల్ల. కార్ అయితే బ్యాక్ కంప్రెసర్ లేదు, ఇంజిన్ బాగుంది, స్మూత్ రన్నింగ్, టైర్లు యావరేజ్గా ఉన్నాయి. అక్కడక్కడ టచ్అప్ అయింది సార్. బంపర్స్ కంపల్సరీ టచ్అప్ ఫుల్ పెయింట్ అవుతాయి సార్. బాడీ అంతా కూడా బాగానే ఉంది సార్. స్ట్రాంగ్ బాడీ, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. మైలేజ్ అయితే టాప్ మైలేజ్ వస్తుంది, 20+ వస్తాయి. 22, 24, 25 కూడా వచ్చేస్తాయి. వోక్స్ వెంటో డీజిల్ వెహికల్ అయితే బాగుంది సార్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. మంచి ప్రైసు 1,85,000 సార్. ఇది ఒక 80కి ఇవ్వచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే 80కి ఇస్తే మళ్ళీ ఎన్ఓసి మీరు పెట్టుకోండి అని అంటున్నారు. అందువల్ల ఎన్ఓసితో పాటు కలిపే మనం 1,85,000కి మాట్లాడాము. వచ్చిన తర్వాత సరే 5,000 తగ్గించనంటే లేదు అన్నారు నవ్వుతూ. మరి ఏమైనా తగ్గించే అవకాశం ఉంటుందేమో నాకు తెలియదు సార్. 5,000 నాకేమొద్దు, మీ డబ్బులే మీకే తగ్గిస్తాను. నా కమిషను నాకు తప్పదు సార్. నా కమిషను ట్రాన్స్పోర్టు చూడండి. 2026 వరకు ఇక్కడ ట్యాక్స్ ఉంది. ఎవరైనా నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలన్నా వెస్ట్ బెంగాల్లో అడ్రస్ ఇచ్చి నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. కార్ అంతా చూపిస్తాను సార్. చూడండి సార్. చూశారు కదా, ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి. డీటెయిల్స్ అన్నీ చెప్పాను, ప్రైస్ కూడా చెప్పేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. కార్ అయితే బాగుంది. దీనికి ట్యాక్స్ అయితే వస్తుంది సార్. సుమారు ఎంత తక్కువ చూసినా ఒక 60-70 ఈజీగా వస్తుంది. మరి అంత ట్యాక్స్ పెట్టుకునే వాళ్ళు లేకపోతే ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా ఏమైనా అడ్రస్ ఏమైనా ఇచ్చి మీరు నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటే 2026 వరకు ఇక్కడ ట్యాక్స్ కట్టి ఉంది. 2026లో ఆ నెల ఎప్పుడో చూసి 2020 ఆ నెలలో ఇక్కడ 10,000 అవుతుంది సార్. మళ్ళీ 5 సంవత్సరాలకి గ్రీన్ ట్యాక్స్ మాట అండి. ఒక 10,000, 11,000 కట్టుకుంటే మళ్ళీ 5 సంవత్సరాలు చూసుకోక్కర్లేదు. నెంబర్ బోర్డు అయితే మారదు ఇక్కడ మీరు నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే. కార్ ఒకసారి చూడండి సార్. టాప్ అండ్ వెహికల్ సార్. హైలైనే, వోక్స్ వ్యాగన్ వెంటో డీజిల్ వెహికల్ సార్. ఫ్రంట్ బంపర్ టచ్అప్, అక్కడక్కడ టచ్అప్లు అవుతాయి సార్. 2011 కారు. ఫ్రంట్ గ్లాసు 2018లో 2018లో ఫ్రంట్ గ్లాస్ మారింది సార్. ఒరిజినలే, షోరూంలోనే సార్. వోక్స్ వ్యాగన్ ఒరిజినల్ గ్లాస్ సార్. ఈ గ్లాసులన్నీ ఒరిజినల్ సార్. పిల్లర్ గ్లాస్ ఒరిజినల్ సార్. సీట్ కవర్స్ బాగున్నాయండి. సీట్ కవర్స్ కొత్తవి వేయించారు, కవర్స్ వేయించారు. సీట్ కవర్స్ నీట్గా ఉన్నాయి సార్. స్టీరింగ్ చాలా నాయిస్ బాగుంది, అసలు ఏ నాయిస్ లేదు. డాష్ బోర్డ్ అంతా బాగుంది సార్, క్వాలిటీ ఉంది. చూడండి సార్. డోర్స్ కూడా అన్నీ ఒరిజినల్ సార్. పిల్లర్స్ ఎక్కడ యాక్సిడెంట్లు అవ్వలేదు. డోర్ పేస్టింగ్ లైనింగ్ అంతా ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా సీల్ కట్ అవ్వలేదు. డిక్కీ రిమోట్లోనే ఉంటుంది సార్. డిక్కీ ఓపెన్. రియర్ వెంట్ ఉంది. సీట్ కవర్స్ బాగున్నాయి సార్. ఏం లేదు సార్, ఇదేం కాదు. టైర్స్ చెప్పలేదు కదా మీకు. అలాయ్ వీల్స్ బాగున్నాయి సార్.
ఫ్రంట్ టైర్ 50% ఉంది. జోకర్ బాగుంది. వెనకాల టైరు 40%, 30%, 40% ఉంది సార్ వెనకాల టైరు. ప్రస్తుతానికి తిరగడానికి పర్వాలేదు. ఇక్కడ చిన్న రాయి కొట్టింది. బ్రిడ్జ్ స్టోన్ టైర్ సార్ ఇది 2021లోది. బ్యాక్ ప్రొఫైల్ చూడండి. డిక్కీలో రిమోట్లోంచి డిక్కీ ఓపెన్ అవుతుంది సార్. డిక్కీ స్పేస్ చాలా పెద్ద స్పేస్ అండి ఇది. బూట్ అంతా బాగుంది సార్. బూట్ చాలా నీట్గా ఉంది. ఈ టైర్ అయితే కొత్త టైర్ లాగా ఉంది, జేకే టైర్. టైర్ అయితే పెద్దగా ఏమీ వాడినట్టుగా లేదు. 2011 టైర్ సార్. హార్డ్ కూడా అయినట్టు కనిపించట్లేదు, కానీ హార్డ్ అయిపోతాయి సార్. కానీ వాడలేదు సార్ అది. వెనకాల క్రాక్ ఇచ్చిందండి అంతే సార్. అదేమి దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. వెనకాల డీఫాగర్ ఉంది. %30 టైర్ ఉంది సార్ వెనకాల. లెఫ్ట్ బ్యాక్ డోర్ సార్ ఇది. టాప్ మీద ఎక్కడ కూడా డెంటింగ్లు ఏం లేవు సార్. ఫ్రంట్ లెఫ్ట్ డోర్ అండి. ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. డోర్స్ కూడా అన్నీ ఒరిజినల్ సార్. వెనకాల గ్లాస్ ఒరిజినల్ కంపెనీ గ్లాస్ సార్. లెఫ్ట్ సైడ్ పిల్లర్ ఒరిజినల్, గ్లాస్ ఒరిజినల్ సార్. అన్ని గ్లాసులు ఒరిజినలే. గ్లాసులు డోర్లు ఒరిజినల్ సార్. ఫ్రంట్ గ్లాస్ ఒకటే 2018లో మారింది, మంచిదే. ఫ్రంట్ టైర్ అయితే మీకు ఇది 80% టైర్ ఉంది సార్. ఇది కొత్త టైర్ లాగా ఉంది. ఇది 80-90% టైర్ ఉంది సార్. ఇది ఓవరాల్గా టైర్స్ అన్నీ బాగానే ఉన్నాయి సార్. స్టార్ట్ చేస్తాను. బాగా 93,700 సార్. ఒరిజినల్ రీడింగే సార్. ఇంక ఇందులో ట్యాంపరింగ్ ఏమి ఉండదు. ఇంకా సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. ఈ టచ్ బ్లూటూత్ కనెక్ట్ చేస్తే అప్పుడు టచ్ పని చేస్తుంది అటండి. ఏమండి క్లచ్ బాగుంది సార్. క్లచ్ బాగుంది. గేర్ రాడ్ స్మూత్గానే ఉంది సార్. షిఫ్ట్ బాగుంది. గేర్ షిఫ్ట్ బాగుంది సార్. స్టీరింగ్ కూడా ఎక్కడ నాయిస్ ఏమీ లేదు. ఓకే సార్. హెడ్ లైట్ బల్బ్ ఒకటి పోయినట్టున్నదండి, నేను చెప్పి వేయిస్తాను. ఫాగ్ ల్యాంప్స్ వర్కింగ్ సార్. మన బండి తీసుకున్నప్పుడు లైట్స్ అన్ని చెక్ చేసుకుంటాను కదా. ఈ కంప్లైంట్ ఇప్పుడు మనం ఏం చెప్తే చేయిస్తారు సార్. అది రైట్ సైడ్ ఆప్రాన్ సార్. ఒరిజినల్ సీలే సార్ అది. అండి ఎర్త్ వైరు కూలెంట్ కూడా బాగానే ఉంది సార్. పట్టి అంతా ఓకే సార్. 2023 బ్యాటరీ కండిషన్ చాలా బాగుంది. మళ్ళీ ఇంకొక ఇంచుమించు ఒక 2-3 సంవత్సరాలు బ్యాటరీ, 2 సంవత్సరాలు గ్యారంటీ చూసుకోగలదు. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ సార్. ఫ్రేమ్ అంతా ఓకే సార్.
ఇంజిన్ ఆయిల్ బాగానే ఉంది. एक बार रेस वोक्स वैगन फोर्ड स्मोक वस्तु सर XV 500 और फुल दे दो ఏం లేదు సార్, బాగుంది సార్. సార్ ఒరిజినల్ ఇది చూపించలేదు మీకు, పట్టి అంతా కూడా ఒరిజినలే సార్. ఓకే, బానెట్ ఏం మారలేదు. కొంచెం సార్ చూశారు కదా, 2011 సార్, 93,000 తిరిగింది. సెకండ్ ఓనర్ కారు 1,85,000 సార్. 80కి ఇస్తారేమో అడుగుతాను, అడిగాను కానీ ఇవ్వనా అన్నారు. ఏమన్నా 80కి అయినా తీసుకొచ్చి సార్. కారు అయితే బాగానే ఉంది. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ సార్. మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే సార్ మిమ్మల్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి సార్, షేర్ చేయండి. అలాగే మరి నా అభిమానులు ఎంతగానో అభిమానించి ఎంతగానో ప్రేమించి చక్కగా సపోర్ట్ చేస్తున్నటువంటి నా సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. నా ఆరోగ్యం గురించి కూడా మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి కాబట్టే, నేను న్యాయంగా నడుచుకున్నాను కాబట్టి తిరిగి నేను ఆరోగ్యంతో మీ ముందుకు రాగలిగాను. దీనికి కారణం కేవలం జెన్యూన్ కార్స్ ఏపీ సబ్స్క్రైబర్స్ మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సపోర్ట్కి. మంచి మంచి కార్లు పెడతాను సార్, బాగున్న కార్లే పెడతాను. ఇప్పటి వరకు అలాగే పెట్టాను, ఇక మీదట మరింత బాధ్యతగా ఖచ్చితంగా ఉన్న ఒరిజినల్గా ఉన్న కార్లే పెడతాను. థ్యాంక్ యూ సార్, నమస్తే.